నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో తెలుగుంటి స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పచ్చడి అంటే ముందుగా గుర్తొచ్చేది గోంగూర పచ్చడి. అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలే కానీ కమ్మగా తృప్తిగా తినేస్తాం. సో మీరు కూడా పచ్చడిని మంచి రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పచ్చడి చేయాలంటే నేను చూపించినట్టుగా ఓసారి ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు చేసినా సరే అదే రుచి, అదే కమ్మదనం. ముందుగా మనం చేసే గోంగూర పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర ఆకు. ముందుగా గోంగూర ఆకు గురించి చెప్తానండి. పచ్చడి కోసం ఎర్ర గోంగూర ఆకును తీసుకోండి. మార్కెట్లో తెల్ల గోంగూర ఆకు, ఎర్ర గోంగూర ఆకుని రెండు ఉంటాయి కదా. తెల్ల గోంగూర పులుపు అనేది తక్కువగా ఉంటుంది. సో అది కాకుండా ఎర్ర గోంగూర తీసుకుంటే పచ్చడి రుచిగా కుదురుతుంది, పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 4 పెద్ద కట్టల గోంగూర ఆకుల్ని తీసుకున్నాను. ఇలా ఆకులుగా తెంపి ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడిగి తడనేది ఆరిపోయేంత వరకు ఇలా కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టండి. కనీసం ఒక 4-5 గంటలు ఇలా ఆరబెట్టామంటే ఆకుపై ఉన్న తడనేది ఆరిపోయి కాస్త పొడి పొడిగా అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ 4-5 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మనకు ఆకుపైన తడనేది ఆరిపోయి ఇలా కొంచెం పొడి పొడిగా రావాలి. వెయిట్ వైజ్ చెప్పాలంటే నేను తీసుకున్న ఈ గోంగూర ఆకు అనేది 1/2 kg వరకు ఉంటుంది. సో ఈ కొలతలతోనే మిగతా వాటిని చూపిస్తాను. మీరు పచ్చడి ఇంకా ఎక్కువ క్వాంటిటీతో చేయాలనుకుంటే క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి 1/1 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా తీసుకోండి. వీటితో పాటే 100 గ్రాముల ఎండుమిరపకాయలని కూడా తీసుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే సెపరేట్గా అయినా ఫ్రై చేయొచ్చు, లేదా ఇలా అన్ని కలిపేసి ఫ్రై చేసినా సరిపోతుంది. అలాగే వీటిని మరీ ఎక్కువగా కాకుండా మంటను మీడియంగా పెట్టి దోరగా ఫ్రై చేసి తీసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసినా కొంచెం చేదొస్తుంది. సో వీటిని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ మరో 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఇప్పుడు మనం ఆరబెట్టిన గోంగూర ఆకును ఫ్రై చేసుకుందాం. మనం తీసుకున్న గోంగూర ఆకు మొత్తం ఇందులో ఇలా కడాయిలోకి ఇలా తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుతూ గోంగూర ఆకును బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి అంత ఉన్న గోంగూర ఆకు అనేది ఇంతలా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆకును ఇలా కాస్త మెదిపినట్టుగా చేస్తూ ఉడికించండి. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మెదుపుతూ ఉడికించండి. మీకు ఇలా మెదుపుతూ ఉడికించడం కష్టంగా అనిపిస్తే మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్తో కొంచెం ఇలా ఒత్తుతూ అయినా ఫ్రై చేయండి. దీనికి బదులుగా మీరు పప్పు గుత్తితో ఇలా మెదుపుతూ అయినా ఫ్రై చేయొచ్చు. మనం ఈ గోంగూర ఆకును సపరేట్గా గ్రైండ్ చేయం కాబట్టి ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం మెదుపుతూ ఫ్రై చేస్తామంటే సరిపోతుంది. ఇలా కాకుండా మీరు కావాలంటే ఇది మొత్తం ఉడికించాక రోట్లో దంచైనా తీసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా మెదిపి తీసుకోండి. ఇదంతా ఇలా కొంచెం ముద్దలా వచ్చాక ఇందులోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. ఈ ప్రాసెస్లో ఉడికించామంటే ఇందులో ఉన్న జిగురు అనేది తగ్గిపోతుంది. అలాగే పచ్చడి కూడా మంచి రుచిగా కుదురుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా చివర్లో 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. సో ఇలా ఉడికించిన ఈ గోంగూర ఆకును రెడీగా పక్కన నుంచి ఇప్పుడు పోపు కోసం మరొక కడాయిని తీసుకోండి. ఇందులోకి ఒక 200 గ్రాముల పల్లి నూనెను తీసుకోండి, లేదా నువ్వుల నూనెనైనా వాడుకోవచ్చు. నూనె కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టీ స్పూన్ మినప్పప్పును, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని ఒక 10-15 వరకు తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవిలా ఒక 50% ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే 2 రెబ్బల కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇందులోకి మనం ఇందాక ఉడకబెట్టిన గోంగూరాకు ముద్దను తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా చేయడం వలన మనకు ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. గోంగూరలో ఏమైనా తడి తేమ ఉన్నా ఈ పోపులో వేసేసరికి అవి కూడా ఇరిగిపోతాయి. కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పోపు పూర్తిగా చల్లారేంత వరకు రెడీగా పక్కనుంచండి.
మరో పక్కన మిక్సీ గిన్నెలోకి మనం వేపిన ధనియాలు, ఎండుమిరపకాయల్ని తీసుకోండి. వీటితో పాటే ఇందులోకి డ్రై రోస్ట్ చేసిన 1 టీ స్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 50 గ్రాముల కల్లుప్పును తీసుకోండి. ఉప్పును ముందుగా కొంచెం తగ్గించి తీసుకోండి. కావాలంటే మనకు పచ్చడి తయారయ్యాక కొంచెం పచ్చడిని రుచి చూసి ఉప్పును కలుపుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 12, 15 వెల్లుల్లిపాయల్ని తీసుకొని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని పూర్తిగా చల్లారిన పచ్చడిలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని పచ్చడంతా కలిసేలా బాగా కలియబెట్టండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా చక్కగా కలిపాక కొంచెం పచ్చడిని రుచి చూసి ఉప్పు తగ్గిందో లేదో చూడండి. ఉప్పు ఏమైనా మీకు తక్కువగా అనిపిస్తే పైనుండి వేసి కలపండి. ఇక్కడ నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. అలాగే మరొక విషయం అండి, ఇక్కడ మనం ఎర్ర గోంగూర ఆకుతో పచ్చడి చేశాం కాబట్టి అడిషనల్‌గా పులుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు పులుపు కొంచెం ఉండాలి, ఎక్స్‌ట్రాగా ఉండాలి అనుకుంటే ధనియాలు, ఎండుమిరపకాయలు ఫ్రై చేశాం కదా! అదే టైంలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటితో పాటే ఫ్రై చేసి తీసుకోవచ్చు. లేదా ఇలా పచ్చడి తయారయ్యాక చివర్లో కొంచెం నిమ్మరసాన్ని పిండి తీసుకున్నా సరిపోతుంది. సో ఇలా చేసిన పచ్చడిని మనం ఏదైనా బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు ఈ పచ్చడిని హ్యాపీగా తినేయొచ్చు. పచ్చడి రంగు మారకుండా ఉండడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కరెక్ట్ కొలతలతో గోంగూర నిల్వ పచ్చడిని ఈజీ మెథడ్‌లో ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా డెఫినెట్‌గా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. కమ్మని రుచితో చాలా బాగా కుదురుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.